హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మారుతి బ్రిజా విఎక్స్ఐ మోడల్ గురించి వాక్ అరౌండ్ చేద్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 మంత్ అయింది నేను కార్ తీసుకుని. జస్ట్ వాక్ అరౌండ్ చేద్దామని వచ్చానమాట. సో మీరు చూడొచ్చు, ఇది మెటాలిక్ రెడ్ కలర్ కార్. అపార్ట్ ఫ్రమ్ విఎక్స్ఐతో నేను యాక్సెసరీస్ కూడా వేయించాను, దాని డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. మీరు ముందుగా చూసారంటే ఇది సైడ్ వీల్ ఆర్చ్ కిట్ అనమాట. ఇది కూడా యాక్సెసరీస్ పార్ట్. ఇది అలోయ్ వీల్స్, డిఫాల్ట్గా డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, అలోయ్ వీల్స్ రావన్నమాట. ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్గా వేయించాను. సో లుక్ కొంచెం ఎన్హాన్స్ చేస్తుందని చెప్పేసి, కార్కి లుక్ బాగుంటుందని చెప్పి వేయించాను. ఇది ORVMs. మీరు సైడ్ చూడొచ్చు, ఇది బాడీ క్రోమ్ క్లాడింగ్ అనమాట. డోర్ సైడ్ వేయించాను. ఇది కూడా లుక్ బాగా ఎన్హాన్స్ చేస్తుందని చెప్పి వేయించాను. డౌన్ మీరు చూడొచ్చు, మొత్తం ప్లాస్టిక్లో ఉంది. అలాగే డోర్ హ్యాండిల్స్ వచ్చేసి రెడ్ కలర్లోనే వస్తున్నాయి. సో మీరు కావాలంటే క్రోమ్ వేయించుకోవాలంటే అది కూడా యాక్సెసరీస్లో వేయించుకోవచ్చు. మీరు సైడ్ లుక్ చూడొచ్చు ఎలా ఉంది. అలోయ్ వీల్స్ నుంచి మీకు కారు అపియరెన్స్ బాగుంటుంది అనమాట. సో మీరు బ్యాక్ సైడ్ వస్తే ఒకలాగా మినీ రేంజ్ రోవర్ లాగా కనిపిస్తుంది మీకు. సో బూట్ ఓపెన్ చేయొచ్చు, వెనకాల ఒక బటన్ ఉంటుంది అనమాట, జస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఇది పార్సల్ ట్రే కిట్. ఇది కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్గా వేయించాను. ఇది కంపెనీ నుంచే వేయించుకున్నాను అనమాట. అలాగే మీరు బూట్ స్పేస్కి వస్తే 340 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది కంఫర్ట్గా. అలాగే నేను స్కిడ్ ప్లేట్ కూడా వేయించాను మీకు. అది కార్ కింద చూడొచ్చు మీరు, స్కిడ్ ప్లేట్ ఇది. సో ఇది కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్గా వేయించాను. ఓవరాల్గా మీకు బాగా పెద్ద కార్ లాగా ఫీల్ ఉంటుంది. మీరు కంపేర్డ్ టు నెక్సాన్ కానీ విడ్త్ వైజ్ చూస్తే కొంచెం ఎక్కువ పెద్దగా అనిపిస్తుంది మీకు. అందుకే ఈ కార్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీరు రిలయబిలిటీ గురించి చూసారంటే కూడా మారుతి మీరు రిలైవ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్గా రెయిన్ వైజర్ వేయించాను. ఇది ORVMs. సో మీరు కార్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ముందు ప్రొజెక్టర్ హాలోజన్ బల్బ్సే వస్తాయి అనమాట, LEDs రావు ఇది విఎక్స్ఐ మోడల్కి. మీరు LED లైట్స్ కావాలంటే మీరు టాప్ ఎండ్కి వెళ్ళాలి. ఇది కీ అనమాట, విఎక్స్ఐ కీ. బేసిక్ కీ ఇలాగా ఉంటుంది చూడడానికి. జస్ట్ లాక్ అండ్ అన్లాక్ 2 ఫంక్షనాలిటీస్ ఉంటాయి అంతే దీంట్లో. సో వన్స్ మీరు ఇంటీరియర్ చూడాలంటే జస్ట్ డోర్ ఓపెన్ చేసి లోపల చూడొచ్చు. డోర్ ఓపెన్ చేసి లోపల పోయిన వెంటనే మీరు చూడొచ్చు ఇంటీరియర్స్ ఎలా ఉంది, చూడడానికి లుక్ ఎలా ఉందని చెప్పేసి. ఇది సీట్ కవర్స్. ఇది కూడా యాక్సెసరీస్గా వేయించాను నేను. సో ప్రీమియం సీట్ కవర్స్గా వేయించాను అనమాట నేను. చూడొచ్చు ఎలా ఉందో, కుషన్ టైప్ ఉంటుంది బాగా. అలాగే స్టీరింగ్ కవర్ కూడా వేయించాను నేను, యాక్సెసరీస్ పార్టే. సో అనలాగ్ మీటర్ వస్తుంది దీంట్లో, డిజిటల్ రాదు, విఎక్స్ఐ మోడల్ కాబట్టి. కీ కూడా బేసిక్ కీ లాగే ఉంటుంది మీకు. LXI కానీ విఎక్స్ఐ కానీ రెండు ఒకేలా ఉంటుంది. దీనికి ఫాగ్ ల్యాంప్ ఎక్స్ట్రా యాక్సెసరీస్గా ఇచ్చాను, దాని స్విచ్ అనమాట. మళ్ళీ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ స్విచెస్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఏసీ వెంటర్స్ చూడొచ్చు అక్కడ. సో అనలాగ్ మీటర్ వస్తుంది మనకు, డిజిటల్ రాదు దీంట్లో, మొత్తం అనలాగే ఉంటుంది. బై డిఫాల్ట్ 7-inch టచ్ స్క్రీన్ వస్తుంది దీంట్లో. అలాగే మళ్ళీ ఏసీ కూడా ఆటోమేటిక్ ఏసీ వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పొచ్చు ఈ వర్షన్లో, విఎక్స్ఐ వర్షన్లో. మీరు చూడొచ్చు ఎలా ఉంది లుక్లో. ఇంటీరియర్ కొంచెం బ్లాక్గానే ఉంటుంది థీమ్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. మీరు USB కనెక్షన్తోనే మీరు మ్యాప్స్ని వేయాలంటే కేబుల్ యూజ్ చేయాలి, ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అవ్వదు. సో మీకు ORVMs అడ్జస్ట్మెంట్ స్విచెస్ ఇవి, లెఫ్ట్ రైట్ కానీ. అలాగే విండో స్విచెస్, ఇది డోర్ మీరు చూడొచ్చు, అది కూడా డోర్ కలర్లోనే ఉందన్నమాట. డోర్ హ్యాండిల్స్ క్రోమ్ ఫినిషింగ్ టాప్ ఎండ్కి వస్తుంది. ఇది గ్లవ్ బాక్స్, పర్లేదు చిన్నగానే ఉంది, ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. దీనికి ఆమ్రెస్ట్ రాదు, నేను ఎక్స్ట్రా యాక్సెసరీస్గా ఆమ్రెస్ట్ వేయించాను. టాప్ ఎండ్ ZXI మోడల్ ఆమ్రెస్ట్ అనమాట. సో ఇది పర్ఫ్యూమ్ వాళ్ళే ఇచ్చారనమాట కిట్తో పాటు, కార్తో డెలివరీ తీసుకున్నప్పుడు. మీరు చూడొచ్చు ఓవరాల్గా ఎలా ఉందని. ఇంటర్నల్ డాష్ బోర్డ్ లుక్ బ్లాక్ విత్ వైట్ థీమ్లో ఉంది. సో అనలాగ్ కూడా మీకు వైట్ అండ్ బ్లాక్గానే ఉంటుంది వెన్ ఇట్ కంపేర్ టు ZXI కానీ. ZXI ప్లస్లో మీకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే కంట్రోల్స్, ఇది కాల్ రిసీవ్ కంట్రోల్స్ కానీ. ఇది చూడొచ్చు ఎలా ఉంది కార్ అని చెప్పేసి.
మీకు సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది దీంట్లో. ఈ కార్లో విఎక్స్ఐ మోడల్లో సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, సో దట్ ముందర మీకు క్లీన్గా బోనట్ విజిబుల్గా ఉంటుంది. మీకు డ్రైవ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా లేకుండా ఈజీగా విజిబుల్గా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి. బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ ఫినిషింగే ఉంటుంది. ఇది కొంచెం క్లాత్ ఫినిషింగ్, ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ క్లాత్లో. ఇది సీట్ కవర్స్లో ఏదైనా న్యూస్ పేపర్స్ కానీ పెట్టడానికి. ఇది ఏసీ వెంట్స్ ఉంటాయి. విఎక్స్ఐ మోడల్లో బ్యాక్ సైడ్ కూడా ఏసీ ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చారనమాట బై డిఫాల్ట్గానే. ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్ కాదు, సీట్ అడ్జస్ట్మెంట్ బై డిఫాల్ట్గా వచ్చింది. సో మీరు ఓవరాల్ లుక్ చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి. ఇది బ్యాక్ లుక్. సో దీనికి యాంటీనా వచ్చేసి మీరు చూసారంటే షార్క్ ఫిన్ యాంటీనానే ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటీనా బై డిఫాల్ట్గా వస్తుంది. ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్గా ఇచ్చలేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కింద కమెంట్ సెక్షన్లో. నేను డ్రైవ్ చేసి తర్వాత డీటెయిల్గా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. వన్స్ ఆఫ్టర్ 3000 కానీ 5000 కిలోమీటర్స్ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ కానీ షోరూమ్ ఎక్స్పీరియన్స్ అస్ వెల్ యాజ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్. బాయ్.